ఆత్మశక్తితో నింపితివి. నీ నీడలో నన్ను దాచితివి. నీ ఆత్మశక్తితో నింపితివి. నీవుంటే అది చాలయ్యా యేసయ్యా. ద్వారంగా నీకు హక్కు, నీవు దేవుని బిడ్డగా మార్చబడటానికి. ఈరోజు ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలో పిలబడుతున్న వారి కొరకు సృష్టి మొత్తం బహు ఈగరంగా, ఇట్ ఇస్ ఈగర్, ఎదురు చూస్తుందంట ఫర్ ద మేనిఫెస్టేషన్. నీవు దేవుని బిడ్డగా బ్రతికి చూపియాలని, నీవు దేవుని శక్తిని కనబరచాలని. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఏ గ్యాంగ్తో ఉన్నావు? ఎలాంటి వారి మధ్య ఉన్నావు? ఎందుకంటే నువ్వు పుట్టిన స్థలం వేరే ఉండొచ్చు, కానీ నువ్వెవరనేది మర్చిపోద్దు. నీ స్నేహితులు లేకపోతే నీ సొంత వారు, నీ చుట్టూన్న వారు ఒక రీతిగా ఉండొచ్చు, నీకు వారికి తేడా కనబడతలేదేమో. ఎందుకంటే అనేక సార్లు మన అద్దంలో చూసుకుంటేనే కానీ మనం ఎవరమో తెలియము. నీ చుట్టూన్న వారు ఎవరు? నిన్ను నడిపించేవారు ఎవరు? నీ జీవితంలో పనిచేసేవారు ఎవరు? నిన్ను ముట్టేవారు ఎవరు? నీ జీవితంలో కార్యం జరిగించేది ఎవరు? యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చేస్తుంది ఎందరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరూ దేవుని బిడ్డలని ఉంటారు. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు తానే మనం ఆయన బిడ్డలమని సాక్ష్యం ఇస్తాడంట. అదే రీతిగా మనం చూసాము, దేవుని అంగీకరించి, క్రీస్తు యేసుని అంగీకరించి ఆయన నామం ద్వారంగా తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలమై ఉన్నాము. ఈరోజు నీవు దేవుని బిడ్డ తర్వాత ఇందుకు ఇంకా బానిస బ్రతుకు, కోడి పుంజుల మధ్య బ్రతికి, ఆ గింజల మీద బ్రతికి ఆ బ్రతుకులో బ్రతుకుతావా? లేకపోతే నువ్వు ఎవరివో నీవు గ్రహించుకుని పక్షిరాజులాగా ఉన్నతమైన శిఖరముల్లో ఉన్నతమైన కార్యములు సాధిస్తూ ఉన్నతమైన రీతిగా దేవుని మహిమపరుస్తూ దేవుని బిడ్డలమి, దేవుని సొత్తుమి, దేవుని కార్యాలు రుచి చూచువారమే అనేది నీ జీవితం ద్వారా ప్రకటిస్తావా?